అప్పుడు మా డాడీ చెప్పిండు నాకు కూడా చాలా తిరగాలని ఉండే కానీ ఏ ఏం తిరగలేకపోయినాం. ఎందుకంటే ఈ ఫ్యామిలీ, మీరు, పిల్లలు, 18-20 సంవత్సరాలకి పెళ్ళి, పిల్లలు, వాళ్ళని పోషించడము, సంసారాన్ని ఈదడమే అయిపోయింది అని అన్నప్పుడు అనిపించింది నాకు ట్రావెల్ అంటే తనకి చాలా ఇష్టం, తను తిరగలేకపోయిండు. నేను తిరిగి తన వంతుగా, తను లేడు కదా, తన నుండి వచ్చిన నేనే కదా, సో నేను తిరిగి ఈ రైడ్ మొత్తం తనకి డెడికేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫ్లైట్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, బైక్లో వెళ్ళొచ్చు, నేను ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సైకిలే ఎందుకు? ఎందుకంటే నేను చూసిన హాస్పిటల్ బెడ్ పైన అందరూ చనిపోయింది ఎందుకు? రోగాలతో, ఫిట్గా లేకపోవడం, బీపీలు, షుగర్లు ఉండడం, టెన్షన్ అవ్వడం, ఆరోగ్యం బాగలేకపోవడం, వీటి వల్ల వాళ్ళు చనిపోయారు. నేను ఎందుకు సైకిల్ అని అంటే, ఎప్పుడైతే నేను ఇప్పుడు కంప్లీట్గా ఒక ఫీల్డ్ ఎంచుకుంటాను, నేను కంప్లీట్గా నా కెరియర్ మొత్తం ఇన్ని సంవత్సరాలు బ్రతికింది వేరు, ఇప్పుడు బ్రతకపోయేది వేరు, వాళ్ళ నుండి నేర్చుకోవడం అన్నట్టు. నేను సైకిల్ ఎందుకు అని అంటే, నువ్వు చేసే పనిలో నీ ఆరోగ్యం బాగుపడుతుంది, అంటే హెల్తీగా ఉంటావు, ఫిట్గా ఉంటావు, పీపుల్ ఇన్స్పైర్ అవుతారు. ఇప్పటికీ అరౌండ్ ఒక 1700 సైకిల్స్ కొన్నారు నా వల్ల. నేను చెప్తే, నేను సైకిల్ సజెస్ట్ చేస్తే ఇంకా తెలియని వాళ్ళు ఎంతోమంది, నన్ను కాంటాక్ట్ అవ్వలేని వాళ్ళు ఎంతోమంది, కొన్న వాళ్ళు ఎంతోమంది, ఇన్స్పైర్ అయిన వాళ్ళు. ఇప్పుడు రంజితాన్ వీల్స్ అనే ఒకడు ప్రపంచాలు అంటే ఇన్ని వేల కిలోమీటర్లు, దేశాలు సైకిల్ మీద దాటినప్పుడు నేను ఎందుకు చిన్న స్కూల్ వరకు, ఆఫీస్ వరకు, చిన్న చిన్న పనులకి సైకిల్ యూజ్ చేసి ఎందుకు వెళ్ళలేను? ఆ వెళ్ళడం వల్ల నువ్వు హెల్తీగా ఉంటావు, నువ్వు ఫిట్గా ఉంటావు, ఇంత పొల్యూషన్కి సొల్యూషన్ బై సైకిల్ అని ఒక మోటోతోటి ఈ యొక్క సైక్లింగ్నే ఎంచుకున్నా. సో సైక్లింగ్ అనేది లైఫ్ని ఒక స్లో మోషన్లో చూడడం అన్నట్టు.